మూసీ బ్యూటిఫికేషన్లో భాగంగా హైడ్రా కొన్ని ప్లేస్లు నోటీసులు ఇచ్చింది, కూల్చేయడం మనం చూసాం. సో ఏంటి మేడం, నిజంగా అట్లాంటి డెసిషన్ తీసుకుంటే ఏంటి, ఎట్లాంటి రియాక్షన్ ఉంటుంది? మా దగ్గర మాకుందండి. మేము తక్కువ మంది కాదు. నేను మొన్న కూడా చెప్పా, ఎంతమంది మేము లేడీస్ ఉన్నామో అంతవరకు మాతో మాట్లాడింది కదా మా అమ్మ. ఇప్పుడు ఒకటే నేను ఆ రోజు కూడా చెప్పాను కదమ్మా, మా దగ్గర లాక్కోవడం అన్నది ఆయన వల్ల కాదు. మేము ఎంతవరకు మా ప్రాణాలు పణం పెట్టుకుని అయినా మేము ఎంత దూరమైనా వెళ్తాం. ఎందుకంటే మాకున్నది ఆయనలాగా 100 కోట్లు 1000 కోట్లు ఏంటి ప్రభుత్వ సొమ్ము కూడా కాదు. మేము కష్టపడి ఈఎంఐలు కట్టుకొని మేము నానా బాధలు పడుకొని, మేము చిన్న కుటుంబం మాదేం పెద్దది కాదు. మా అందరిది చాలా చిన్న కుటుంబం. ఆయనలాగా 100 కోట్లు ఇల్లు అన్నది ఒక డ్రీము. ఆ డ్రీమ్లో మేము వచ్చి ఇప్పుడు నీది ఏదైనా లాక్కుంటే నువ్వు ఇస్తావా? మాకు ఇవ్వవు కదా. నీ సీఎం పద దిగిపో, మేమైతే అర్జెంట్ చెప్తున్నావు దిగిపో, నువ్వు దిగిపోవడమే మేము కోరుకుంటున్నాం. ఏంటి నువ్వు దిగిపో. ఇంతమందిని ఇంత హింసించడం అన్నది ఎంత తప్పది. ఏంటి మేము ఇంతమంది ఓట్లు వేసినందుకు నిజంగా ఈయనకు మేము ఓటు వేయలేదు. నేను కరెక్ట్గా చెప్తున్నాం, మేము సిగ్గుపడుతున్నాం. ఈరోజు కేసీఆర్ గారు మాకు ఎంతో చేశారు, అది మేము నిజంగా ఎందుకు ఇంత ఇదిగా అయ్యామని మేము ఫీల్ అవుతున్నాం ఈరోజు. ఎందుకంటే వాటర్ ఆయన వల్ల తాగుతున్నాం ఈరోజు. అలాంటిది ఓ రకంగా చెప్పాలంటే మాకు లేదు కృతజ్ఞతను, మేము సిగ్గుపడుతున్నాం. వీడేదో వచ్చాడు పెద్దగా చేస్తాడు అనుకున్నాం, అతను ఏమి చేసేది లేదు. ఇక్కడ సిటీలో కాంగ్రెస్ పార్టీని గెలిపేందుకే ఇదంతా జరుగుతుంది అంతే అండి. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వల్ల ఇదంతా జరిగింది. కాంగ్రెస్ పార్టీ అయితే టీఆర్ఎస్ పార్టీలో ఏ రోజు ఏమి ఇబ్బంది, ఏ ఆడపిల్ల పడిందండి? ఎవ్వరం పడలేదు. నాకు తెలిసేంతవరకు నేను వచ్చి కూడా ఇక్కడ 13 years అయింది. మేము ఎవ్వరం ఏ రోజు మాకు అతను మేలే చేశాడు. మేమేమనుకున్నాం, డెవలప్మెంట్ ఉంటుంది అనుకున్నాం.